తప్పకుండా గెలవాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో సూపర్ 8 దశను టీమిండియా ఘనంగా ముగించింది. విండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. ఎన్నో విమర్శలకు గురైన సంజూ శాంసన్ కీలక పోర్లో జట్టుకు అండగా నిలిచి గెలిపించాడు. జింబాబ్వేపై విజయంతో సెమీస్ రేస్లో నిలిచిన టీమిండియా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్ను చిత్తు చేసింది. భారీ స్కోర్ల మ్యాచ్లో సంజూ శాంసన్ 97 పరుగులతో చివరి వరకు నాటౌట్గా ఉండి విండీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో బ్యాటింగ్ కూర్పును మార్చుకున్న టీమిండియా వరుసగా 2 విజయాలతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ సెమీస్కు దూసుకెళ్లింది. ఇక టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ చావో రేవో పోర్లో సమిష్టి కృషితో భారత్కు భారీ స్కోర్తో సవాల్ విసిరింది. ఓపెనర్ షాహి, హోప్ మరియు చేస్ భారత బౌలర్లపై విరుచుకుపడి 68 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ఇచ్చారు. కానీ జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి వెస్టిండీస్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అక్కడ నుండి నెమ్మదించిన వాళ్ల రన్ రేట్ చివర్లలో రోమన్ పావెల్ 34 పరుగులు, జేసన్ హోల్డర్ 37 పరుగులతో రాణించారు. ముఖ్యంగా అర్షదీప్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకున్నారు. దీంతో వెస్టిండీస్ 196 పరుగుల భారీ టార్గెట్ను ఇండియా ముందుంచారు. వెస్టిండీస్ నిర్దేశించిన భారీ ఛేదనలో భారత పవర్ ప్లేలోనే 2 బిగ్ వికెట్లు కోల్పోయింది. ఫామ్లోకి వచ్చినట్టే అనిపించిన అభిషేక్ శర్మ 10 పరుగులే చేసి పేలవ్ షాట్తో పెవిలియన్ చేరాడు. అకీల్ హుసేన్ వేసిన తొలి ఓవర్లో ఏమాత్రం తొందరపడిన అభిషేక్ చివరకు అతడు ఉచ్చులోనే పడ్డాడు. ఆ తర్వాత వస్తూనే 2 ఫోర్లతో అలరించిన ఇషాన్ కిషన్ను హోల్డర్ బోల్తా కొట్టించాడు. తర్వాత బ్యాటింగ్కొచ్చిన సూర్య సంజుకు అండగా 48 పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చాడు. తర్వాత బౌలింగ్కొచ్చిన షమర్కు చుక్కలు చూపిస్తూ సంజు స్ట్రెయిట్ బౌండరీ బాదగా తిలక్ వర్మ అదే ఓవర్లో వరుసగా 3 ఫోర్లు రాబట్టాడు. హోల్డర్ ఓవర్లో బౌండరీ బాదిన తిలక్ అదే ఊపులో షాట్ ఆడి హెట్మాయర్ స్టట్నింగ్ క్యాచ్కు వెందిరిగాడు. చివరిగా దుబేతో కలిసి సంజు 19 ఓవర్లలోనే భారత్ను 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. టీమిండియా తన సెమీఫైనల్ మ్యాచ్ను మార్చి 5న ఇంగ్లాండ్తో తలబడబోతుంది.